మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ నోబుల్. సినీ రంగంలో పవర్ స్టార్గా ఎదిగి ఓటమిని చవిచూసి ఇటీవల జరిగిన ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రస్తుతం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఉండి నియోజకవర్గంలో చాలా వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతి మండలంలోనూ పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం గత 2 రోజులుగా కురుస్తున్న తుఫానులకు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనం ఈ సమయంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం కరెక్ట్ కాదనని తన అభిమానులకు ఇచ్చిన పిలుపు మేరకు సేవా కార్యక్రమాల్లో అభిమానులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా విద్యార్థులకు ఆర్థిక సహాయం, మొక్కలు నాటే కార్యక్రమం, రక్తదాన శిబిరాలు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసి తన పుట్టినరోజుకి ఒక అభిమానులు గిఫ్ట్గా ఇవ్వాలనని తాను ఇచ్చిన పిలుపు మేరకు అన్ని చోట్ల అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు మన ప్రీతమ నాయకులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం పురస్కరించుకుని ఆయనకి అమితంగా ఇష్టపడే పర్యావరణ శాఖని దృష్టిలో పెట్టుకుని అజమూరు గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆయన పుట్టినరోజుకి గుర్తుగా ఈరోజు అజమూరు గ్రామంలో అదేవిధంగా ఒక చిన్న పాపకి, చదువుకున్న పాపకి డొనేషన్ కార్యక్రమం, అదేవిధంగా కొంతమంది గ్రామ పెద్దలు పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషకరం. ఈరోజు మా కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి అజమూరు జనసేన పార్టీ తరఫున, గ్రామం తరఫున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఎంచుకున్న శాఖ ప్రజలకు ఎంతో ఆరోగ్యకరంగాను ప్రజలను ఉపయోగపడేలాగా చెట్లు నాటడం కార్యక్రమం కూడా చాలా సంతోషకరంగా ఉందండి. ఈరోజు ఇదే గత సంవత్సరం పుట్టినరోజున మేము ఎంతో సంతోషంగా చెప్పుకున్నామండి. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు కాదండి, వచ్చే సంవత్సరం సీఎం గారు పుట్టినరోజు జరుపుకుంటాం అని చెప్పాం. అదేవిధంగా ఈరోజు డిప్యూటీ సీఎంగా మా అధినేతను చూడటం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఇదే కాదండి, ప్రజలకు ఎంతో ఉపయోగపడే పనులు మేము చేస్తాం. మా పార్టీ తరఫున, జనసేన తరఫున నాయకుడు ఏమీ ఆశించే నాయకుడు కాదండి, ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో వచ్చారు. బ్లడ్ డొనేషన్ కానివ్వండి, చదువుకునే పాప డొనేషన్ కానివ్వండి, అది ఒక యువతకి భవిష్యత్తు వేయాలన్నదే మా నాయకుల ఉద్దేశం అండి. ఎవరు ఎన్ని రకాలుగా ఉన్నా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆయన సమక్షంలో ఆయన్ని మేము ఫాలో అవుతూ మేము కూడా అదేవిధంగా ఆయన సిద్ధాంతాలని మేము ఆశ్రయిస్తామని చెప్తూ జై జనసేన. పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజుకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. మన ఆరాధ్య దైవం ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఆకివీడు మండల జన సైనికుల ఆధ్వర్యంలో, అలాగే సాలిపేట జన సైనికుల సహకారంతో ఈరోజు మన రేవర్స్ కమ్యూనిటీ హాల్ నందు ఈ మెగా స్వచ్ఛంద రక్తదాన శిబిరానికి ఇచ్చేసిన అతిరథ మహారథులకి, జన సైనికులకి, వీర మహిళలకి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, తెలుగుదేశం నాయకులకి, బీజేపీ నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అన్ని దానాల్లో కల్లా రక్తదానం గొప్పదంటారు. ఎందుకంటే ప్రాణాలు నిలబెట్టే ఒక అద్భుతమైన అవకాశం మనకి ఈ రక్తదానం ద్వారా లభిస్తుంది. ప్రాణాలకు తెగించి ఈ రక్తాల్ని దారబోస్తున్న మా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, జన సైనికులకి పేరు పేరున మా పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా విచ్చేస్తున్న స్వచ్ఛంద రక్తదాతలకు కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఆకివీడు మండలం అంటే రక్తదానాలకి అడ్డ ఎక్కడైనా చెప్పొచ్చు గర్వంగా. ఎందుకంటే గత 14 సంవత్సరాలుగా మా పవన్ కళ్యాణ్ గారి అభిమానుల ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవంగా వందలాది యూనిట్ని సేకరించి ప్రజల ప్రాణాలు కాపాడుతున్న అద్భుతమైన అవకాశాన్ని మాకు ఇక్కడున్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కల్పిస్తున్నారు. ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే 14 సంవత్సరాలుగా ఒక అద్భుతమైన అవకాశాన్ని మా అందరికీ కలిగిస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులకి, జన సైనికులకి, వీర మహిళలకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మాకు సహకరిస్తున్న నాయకులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ముఖ్యంగా ఈ బ్లడ్ డొనేషన్స్ లో మాకు సహాయ సహకారాలు అందిస్తున్న హోప్ చారిటబుల్ ట్రస్ట్ వారికి, అలాగే మన హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ వారికి, అలాగే ఆనంద బ్లడ్ బ్యాంక్ వారికి, ధరణి బ్లడ్ బ్యాంక్ వారికి, ప్రతి ఒక్కరికి ఇక్కడ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఆకివీడు మండలంలో ఉన్న పెదకాపురం కానీ, చినకాపురం కానీ, గుమ్మలూరు కానీ, తరటో కానీ, కోలపర కానీ, సిద్ధాపురం, కాలింగూడెం, చెన్నమిల్లిపాడు,
దుంపగడప, అలాగే ఐబీవరం, చెరుకుమిల్లి, మందపాడు, అజ్జమూరు, కుప్పనపూడి, ఆకివీడ్ టౌన్, ఇలాగా ఏదైతే రాజులపేట ఈ అన్ని గ్రామాల నుంచి స్వచ్ఛందంగా తరలి వచ్చి వారిని ప్రోత్సహిస్తున్న మా గ్రామ పార్టీ అధ్యక్షులకి, అలాగే మండల కార్యవర్గ సభ్యులకి, టౌన్ కార్యవర్గ సభ్యులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్వచ్ఛంద రత్నాలకి మరొకసారి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాష్ట్రంలో తుఫాను కారణంగా జరుగుతున్న పరిణామాల దృష్ట్యా తాను ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా అభినందనీయం. కెమెరామెన్ ప్రసాద్తో నోబుల్, సుమన్ టీవీ.